హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ భక్తి. గత వివరణలో మనం కురుక్షేత్ర యుద్ధం శల్యపర్వం గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు మనం మహాభారతంలోనే అత్యంత భయానకమైన, ఒక రకంగా చెప్పాలంటే గుండెను పిండేసే ఒక ఘట్టంలోకి వెళ్లబోతున్నాం. అదే ఈ సౌప్తిక పర్వం. నిజంగా చెప్పాలంటే ఇది మానవత్వపు చీకటి కోణాన్ని మన కళ్లకు కట్టే ఒక దారుణమైన మారణహోమం. అసలు ఈ సౌప్తిక అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ సంస్కృత పదానికి అర్థం నిద్రలో ఉన్నవారు అని. ఈ ఒక్క మాట చాలు జరగబోయే ఆ చీకటి అధ్యాయం ఎంత క్రూరంగా ఉండబోతోందో మనం అర్థం చేసుకోవడానికి. అవునండి, అసలు ఎలాంటి ఆయుధాలు లేకుండా గాఢ నిద్రలో ఉన్న శత్రువులపై చేసిన అత్యంత దారుణమైన, అధర్మమైన దాడి చుట్టూనే ఈ పర్వం మొత్తం తిరుగుతోంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత కౌరవుల వినాశనం ఎలా జరిగిందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. 18 రోజులపాటు సాగిన ఆ భీకరమైన కురుక్షేత్ర యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. యుద్ధభూమి అంతా ఎలా ఉందంటే కేవలం నెత్తుటి మడుగులు, తెగిపడిన శరీరాలే. కౌరవ సైన్యం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. పాండవులకేమో విజయం వరించింది. మరోవైపు ఎప్పుడూ ఓటమెరగని ఆ రారాజు దుర్యోధనుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అంత పెద్ద కౌరవ మహాసైన్యంలో చివరికి ప్రాణాలతో మిగిలింది కేవలం ముగ్గురు. వాళ్లే అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇంకా కృతవర్మ. ముఖ్యంగా అశ్వత్థామ గురించి చెప్పాలంటే అతని గుండెల్లో అంతులేని కోపం, పగ అగ్నిపర్వతంలా రగులుతూనే ఉన్నాయి. తన తండ్రి ద్రోణాచార్యుడిని మోసపూరితంగా చంపేశారనే ఆక్రోశం అతని మనసును పూర్తిగా కమ్మేసింది. అలా పగతో రగిలిపోతూ నిద్రపట్టక ఆలోచిస్తున్న అశ్వత్థామకు ఆ చీకటి అడవిలో ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. అదేంటంటే, ఒక గుడ్లగూబ చీకట్లో చెట్టుపై ఏమీ ఎరగకుండా నిద్రిస్తున్న పక్షులపై అకస్మాత్తుగా దాడిచేసి వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం అతను చూశాడు. ఆ దృశ్యం విచారంలో ఉన్న ఆ యోధుడి బుర్రలో ఒక వికృతమైన ఆలోచనకు బీజం వేసింది. దాన్ని అతనొక సంకేతంగా తీసుకున్నాడు. ఆ గుడ్లగూబను చూసేక అశ్వత్థామ ఆలోచనలు ఎలా వక్రీకరించబడ్డాయో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శత్రువులు మెలకుగా, అప్రమత్తంగా ఉన్నప్పుడు వాళ్లని ఓడించడం అసాధ్యం. కాని అదే వాళ్లు గాఢ నిద్రలో ఉన్నప్పుడు దాడి చేస్తే చాలా సులభంగా గెలిచేయొచ్చు అని అతను నిర్ణయించుకున్నాడు. చూశారా, ప్రతీకారమనే మత్తులో పడిపోయి ఒక పిరికిపంద చర్యను, ఒక ఘోరమైన అధర్మాన్ని అతను తనకు తాను ఎలా సమర్థించుకున్నాడో. ఆ రాత్రి దాడి అంటే సౌప్తిక పర్వంలో పాండవుల శిబిరంలో జరిగిన ఆ మారణ హోమం ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్వత్థామ తన ఈ వికృతమైన ఆలోచనను కృపాచార్యుడు, కృతవర్మలకు కూడా చెప్పాడు. ముగ్గురు కలిసి ఆ కటిక చీకట్లో ఎవ్వరికీ తెలియకుండా పాండవుల శిబిరంలోకి సైలెంట్గా చొరబడ్డారు. అక్కడంతా గాఢనిద్రలో ఉన్నారు. ఎవ్వరూ కనీసం ఊహించికూడా ఉండరు తమ దగ్గరకు మృత్యువు అలా వస్తోందని. ఆ రాత్రి జరిగిన మారణ హోమం గురించి వర్ణించడానికి నిజంగా మాటలు చాలవు. తన తండ్రి మరణానికి కారణమైన దృష్టద్యుమ్నుడిని అశ్వత్థామ నిద్రలోనే అత్యంత దారుణంగా హతమార్చాడు. శిఖండిని చంపేశాడు. అంతటితో ఆగలేదండోయ్. పాండవులు నిద్రిస్తున్నారని భ్రమపడి పాపం ద్రౌపది 5 కొడుకులైన ఉపపాండవులను కూడా నిద్రలోనే కిరాతకంగా వధించాడు. మహాభారతం మొత్తంలో ఇంతకంటే క్రూరమైన, విషాదకరమైన ఘట్టం బహుశా మరొకటి లేదేమో. ఈ ఊచకోత అంతా అయిపోయాక అశ్వత్థామ నేరుగా మరణశయ్యపై ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి, నేను పాండవులను చంపేశాను అని చెప్పాడు. ఆ మాట వినగానే దుర్యోధనుడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. తన శత్రువులు నాశనమయ్యారన్న ఒక వికృతమైన ఆనందంతో అతను ప్రశాంతంగా తన ప్రాణాలు విడిచాడు. ఇది నిజంగా ఎంతటి విచిత్రమైన విషాదమో కదా. మరి ఇంతటి ఘోరమైన, అధర్మమైన దాడి గురించి తెలిసాక పాండవుల పరిస్థితి ఏంటి? ఆ భయానక రాత్రి గడిచి ఉదయమయ్యింది. పాండవులు శిబిరానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి వాళ్లు అక్షరాలా షాకయ్యారు. ఎందుకంటే తమ పిల్లలు, బంధువులు దారుణంగా చంపబడటం చూసి వాళ్ల గుండెలు పగిలాయి. ఇక ద్రౌపది పరిస్థితైతే వర్ణనాతీతం. ఒకేసారి తన 5 కొడుకులను కోల్పోయి ఆ తల్లి అనుభవించిన దుఃఖం, పెట్టిన రోదన ఆకాశాన్ని తాకింది. బ్రహ్మాస్త్రం, అర్జునుడి భీకరమైన వేట. ఈ ఘట్టంలో ఏం జరిగిందంటే, పసిపిల్లలని, అందులోనూ నిద్రపోతున్న వాళ్లని చంపిన అశ్వత్థామ క్రూరత్వం చూసి అర్జునుడి రక్తం మరిగిపోయింది. ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆ కిరాతకుడికి బుద్ధి చెప్పడానికి
అర్జునుడు తన రథంపై అశ్వత్థామాను వెంటాడడం మొదలుపెట్టాడు. ఈ వేట కేవలం ఒక వ్యక్తి కోసం కాదు, ఒక మహా అధర్మంపై న్యాయం కోసం జరిగిన వేట. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. అర్జునుడు తనను తరుముకుంటూ వస్తున్నాడని చూసి భయపడిన అశ్వత్థామ ఇంకేమీ ఆలోచించకుండా ప్రాణభయంతో అత్యంత వినాశనకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ఆపడానికి అర్జునుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. కాని ఇక్కడే ఒక పెద్ద వ్యత్యాసముంది. అశ్వత్థామాకు అస్త్రాన్ని వదలడం మాత్రమే తెలుసు, కాని అర్జునుడికి దాన్ని ప్రయోగించడం, మళ్లీ లోక కళ్యాణం కోసం దాన్ని వెనక్కి తీసుకోవడం రెండూ తెలుసు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ 2 బ్రహ్మాస్త్రాలు గనక ఢీకొంటే ఇక సృష్టి మొత్తం నాశనమే. అందుకే ఈ మహావిపత్తును ఆపడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. లోకాన్ని కాపాడటం కోసం కృష్ణుడు అర్జునుడిని తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోమని ఆదేశించాడు. అర్జునుడు వెంటనే అలానే చేశాడు. కాని తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేని అశ్వత్థామ దాన్ని దారిమళ్లించి మరో మహాపాపానికి ఒడిగట్టాడు. దీంతో కృష్ణుడికి అతనికి తగిన శిక్ష వెయ్యక తప్పలేదు. అశ్వత్థామాకు శాశ్వత శాపం. అధర్మానికి అతను చెల్లించుకున్న మూల్యం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అశ్వత్థామ చేసిన ఈ ఘోరమైన పాపాలకు, ఆ పిరికిపంద చర్యలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే కదా. అసలు పుట్టుకతోనే అశ్వత్థామ తలపై ఒక దివ్యమైన మణి ఉండేది. ముందుగా ఆ మణిని అతని తలనుంచి అత్యంత కఠినంగా బలవంతంగా పీకించేశారు. అతని గర్వానికి, అహంకారానికి, క్రూరత్వానికి పడిన తొలి శిక్ష ఇది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన ఆ భయంకరమైన శాపం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నువ్వు చేసిన ఈ క్రూరమైన పాపాలకు మరణమనేది చాలా చిన్న శిక్ష. నువ్వు యుగాంతం వరకు శరీరమంతా గాయాలతో, చీమునెత్తురు కారుతూ, ఏ తోడూ లేకుండా శాశ్వతంగా బాధతో ఈ భూమిపై ఒంటరిగా కుమిలిపోతూ బతకాలి అని కృష్ణుడు శపించాడు. ఎంత భయంకరమైన శిక్ష కదా. ప్రతీకారం తెచ్చే వినాశనం. అసలు ఈ సౌప్తిక పర్వం మనకు నేర్పే పాఠాలేంటి? మనం ఈ సౌప్తిక పర్వం కథను ఆద్యంతం గమనిస్తే మనకొక పవర్ఫుల్ మెసేజ్ దొరుకుతుంది. గుడ్డి ప్రతీకారమనేది మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అనడానికి అశ్వత్థామ చేసిన ఈ దారుణాలే ఒక సజీవ సాక్ష్యం. విచక్షణ కోల్పోయి కేవలం పగతో చేసే పనులు ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వవు. అధర్మ మార్గంలో నడిస్తే చివరికి మిగిలేది అంతులేని దుఃఖం, శాశ్వతమైన నరకం మాత్రమే అని ఈ పర్వం మనకు స్పష్టంగా చెబుతోంది. ఎదుటివారిని నాశనం చెయ్యాలనుకునే ప్రతీకారం ముందు మనల్నే దహించివేస్తుందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ హృదయ విదారకమైన మారణ హోమం తర్వాత అసలు విషాదం యుద్ధంలో తమ వారిని కోల్పోయిన మహిళలది. వాళ్ల రోదనలు, ఆవేదన వర్ణించలేము. కాబట్టి మరుసటి వీడియోలో స్త్రీపర్వం గురించి తెలుసుకుందాం. యుద్ధం తర్వాత మహిళల దుఃఖం, బాధ ఎలా ఉందో తప్పక చూడండి.